ఏంటి లేట్? మంచి సండే మార్నింగ్ లాంటి ఇల్లు చూపిద్దాం అనుకున్నాను. సారీ నాకు కూడా చూడాలని ఉంది, కొంచెం లేట్ అయింది. అయినా ఇప్పుడు వెళ్ళి చూసొద్దామా? పదా. వావ్, పదా ఇల్లంతా చూపిస్తాను. అది కాదు, అదేంటి? అదేమైనా పోర్టల్ డోరా? ఎక్కడికి వెళ్తారు ఏంటి? అదా డిఫరెంట్ గా ఉంది కదా. ఇక యాక్చువల్ గా రెగ్యులర్ గా మనం ఏంటంటే పిక్చర్ ఫ్రేమ్స్ పెట్టేస్తాం. ఇటు ఒక బాల్కనీ ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్. దానికి ఒక గ్లాస్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్, సో దట్ విల్ హ్యావ్ ఏ బాల్కనీ వ్యూ. బట్ అగైన్ వి థాట్ సన్నగా నేరోగా ఉన్న బాల్కనీ పౌడర్ రూమ్ ఒక చేంజ్ చేశాను అక్కడ. సో దాన్ని క్లోజ్ చేసుకుని ఇలా ఇచ్చామన్నమాట. సెంటర్లో ఒక మిర్రర్ ప్యానల్ ఇచ్చేసి దాని ఒక ఫ్రేమ్ లాగా చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ రొటీన్ మన పిక్చర్ ఫ్రేమ్స్ పెట్టకుండా వర్క్లోనే అలా చేయించాను. డిఫరెంట్గా వచ్చింది కదా. అది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వెరీ కాజీ. లైక్ ఒక కాజీ స్పేస్ బాగుంటుంది, చాలా ఉంటుంది. బేసిక్గా ఇది లివింగ్ రూమ్. టు స్టార్ట్ విత్ నీకు ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి సింపుల్ ఫుల్ లెంత్ హాల్ ఉంది. ఓకే, 2 bedrooms అటు, ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్ అలాగా డివైడ్ చేసాం ఫ్లోర్ స్పేస్ని. సో చేంజ్ చేసిన ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్తూ. బట్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ లివింగ్లో అయితే మనకి టీవీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సిట్టింగ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసాం. ఓకే. సో ఫస్ట్ మాకు ఇటా టీవీ యూనిట్ అనుకున్నాం. బట్ అగైన్ వి థాట్ లైక్ టీవీ ఇటు ఉంటే సైడ్ ఫేస్లో చూడాలి, లైక్ పైకి. నెక్స్ట్ సో బెటర్ విల్ గివ్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పేసి మళ్ళీ పొజిషన్ చేంజ్ చేసాం అన్నమాట. కార్నర్స్ ఒకటి రౌండ్ చేసి చాలా సో దట్ వీ కెన్ ప్లేస్ సమ్ ప్లాంటర్స్ లేకపోతే సమ్ డెకోర్ ఏదన్నా. మొగలు కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ లైట్స్ వచ్చేస్తుంది ఆ ప్లేస్ పెట్టాను చెప్పండి. ఇట్ ఇస్ చాలా నైస్. అంటే ఇట్స్ చాలా కొత్తగా ఉంది. ఇదేంటంటే పార్టీషన్లో ట్రీట్ చేయలేదు ఇక్కడ. నేను యాక్చువల్లీ నేను చెప్పాను కదా స్టేట్మెంట్ చేస్తాను అని, దాని నుంచి మేము ఎక్స్టెన్షన్ ఏం చేసామంటే ఇక్కడ ఒక చిన్న ఏరియా, ఇటు చిన్న ఏరియా లైక్ 2 to 2 feet విడ్కి. సో అదంతా గ్లాస్ ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ క్రియేట్ చేసాం. సో దట్ వీ కెన్ హ్యావ్ జనరల్ రీడింగ్ కానీ లీజర్ టైం లాగా. అండ్ ఈ స్పేస్ వచ్చేసి జస్ట్ గివ్ సమ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద లివింగ్ ఏరియా టు దిస్ బెడ్రూమ్ ఎంట్రీస్. సో దే నీడ్ టు స్పేస్ చేస్తాను అన్నమాట ఇలాగా. యా, నిజంగా నేను పార్టీషన్ అయితే పార్టీషన్లో అసలు ట్రీట్ చేయలేదు. అంటే ఇది ఒక కనెక్షన్ ఫీల్ అని ఉంది. ఫీలింగ్ చేయకుండా ఐ వాంటెడ్ ది స్పేస్ యాక్చువల్లీ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మూమెంట్ కనిపించాలి మనకి. సో ఇది క్రాకరీ. సో ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ డైనింగ్ సంబంధించిన లైన్ సెట్, డిన్నర్ సెట్స్ అవి స్టోరేజ్ అనుకుంటాం కదా. సో స్టోరేజ్ కోసం ప్లస్ హాల్లో మళ్ళీ 8 feet హైట్లో బ్రేక్ చేసినప్పుడు స్టెప్ డౌన్లా కనిపిస్తుంది. సో అందుకని ఫుల్ హైట్ నేను పైన స్టోరేజ్ ఇచ్చేస్తాను. సో 2 advantages. ఒకటి నాకు డస్ట్ మెయింటెనెన్స్ ఉండదు, 2 మొత్తం స్టోరేజ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. స్టాండ్ అలోన్ ఫ్లాట్ ఇది 2700 ఎఫెక్టివ్ ఏరియా. బట్ స్టిల్ ఎంతైనా మనకు స్టోరేజ్ ఇండివిజువల్ హౌస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కడో తగ్గినట్టే అనిపిస్తుంది వస్తుంది. సో వేరెవర్ పాసిబుల్ మరీ హెవీ కాకుండా మర్జ్ చేసుకుని ఫర్నిచర్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో హెడ్ యూనిట్ స్టోరేజ్కి ఇచ్చేసేసి కింద ఇదంతా కామన్ స్టోరేజ్ అండ్ దిస్ విల్ బి యువర్ గ్లాస్ ఫిక్స్. పూజగా చూద్దాము. సో ఇది చాలా సింపుల్ 4x5 పూజ గది ఇది. ఓకే. సో వెరీ నీట్గా వైట్ టైల్స్లో మొత్తం క్లాట్ షేడ్స్. నేను ప్రొఫైల్ డోర్స్ చేంజ్ చేశాను, వుటెడ్ గ్లాస్ విత్ స్మాల్ ఓపెనింగ్స్ ఇచ్చేసాను. సో దట్ మనకు ఆ వెంటిలేషన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఉంది బట్ దాన్ని ఫిక్స్ చేయించేసాను. ఫిక్స్ గ్లాస్ చేసేసి ఇది ఓపెనబుల్ చేశాను. చాలా వైట్ బ్యాక్గ్రౌండ్తో మార్బుల్స్తో చాలా అందంగా ఉన్నారు. సో కొరియన్ కటింగ్ లాగా అక్రిలిక్లో కటింగ్ చేయించాము. గ్లాస్ పెట్టేసి దానిపై నుంచి మళ్ళీ ఫిక్స్ చేయించేసాను. సో బ్యాక్ లైటింగ్ తోటే నీకు బాలాజీ చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. కింద అంతా స్టోరేజ్ ఇచ్చేసాను అండ్ ఇది ఒకటి జస్ట్ కులోపే ఇలాగా ఇచ్చాము. ఓకే. అండ్ ఫ్రేమ్ కూడా మొత్తం ఒకటే ఫ్రేమ్లో మొత్తం అన్ని ఏ దేవుడు కావాలన్నా అది కాంబినేషన్ చేసుకుని ఒకటే ఫిక్స్ చేసుకోమని చెప్తాను జనరల్గా. సో దట్ మనకు ఆ ఈవెన్నెస్ కనిపిస్తుంది, యూనిఫామ్గా ఉంటుంది. కిచెన్ చూద్దాం. సో కిచెన్కి నేనేం అంటే క్లోజ్ కానీ ఎన్క్లోజర్స్ కానీ అలా ఏం పెట్టలేదు. రెండోది బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ కానీ ఐలాండ్స్ కానీ చేయలేదు. నాకు ఎందుకు అంటే లైక్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. విత్ ఆల్ డే ఎవ్రీడే హాస్టల్ బస్సు పొద్దున్నే పరిగెట్టే వాళ్ళు ఉన్నారు అంటే యూ నీడ్ సమ్ కౌంటర్స్. లేదు అంటే రిలాక్స్డ్గా బేసిక్ ప్లాన్ పెట్టుకుంటే ఓపెన్గా స్పేషియస్గా ఉంటుంది. సో ఇక్కడ కిచెన్లో ఏంటంటే ఓపెన్ కౌంటర్ ప్లాన్ ఇది బేసిక్ సేమ్ ఉంటుంది. బట్ వాట్ వి డిడ్ ఇస్ దీనికి ఒక వెట్ కిచెన్ యాడ్ చేసి అటు సైడ్ ఒక యూనిట్ అంటే మనకి బ్యాక్ సైడ్ మొత్తం లెంత్ బాల్కనీ ఇచ్చాడు. సో దానికి నేనేం చేసిన అంటే మధ్యలో బ్రేక్ చేసుకుని గెస్ట్ బెడ్రూమ్కి కొంచెం బాల్కనీ పెట్టుకుని మిగతా స్పేస్ స్టోర్ రూమ్ చేసేసాను. అది చాలా యూనిక్ ఐడియా. హ్యాపీగా వాళ్ళకి స్టోర్ వచ్చేస్తారు. సో కిచెన్ బాగా సింపుల్గా అంటే ఎక్కువ హడావిడి లేకుండా నీకు ఎక్కువ ఓవర్ ఫ్లో అయ్యేలాగా ర్యాక్స్ లేకుండా స్టోర్ సపరేట్ ఉంటుంది, వెట్ కిచెన్ సపరేట్ ఉంది. సో డిష్ వాషర్, వాషింగ్ మెషిన్, ఎవ్రీథింగ్ ప్రొవిజన్ ఈస్ taken care of in wet kitchen. Okay. So this is practically more of a dry kitchen here.
ఓకే. సో దో దే కుక్ హియర్ ఎవ్రీ డే, బట్ జనరల్గా ఏంటంటే దే హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ గెటింగ్ అవుట్. అంటే వెట్ కిచెన్కి కూడా మంచి 5 feet ఆల్మోస్ట్ 5 feet ఇచ్చిన డిస్టెన్స్. ఓకే. దాంట్లో మంచి స్పేషియస్గా కుదిరింది అనమాట. దెర్ ఇస్ నో ఛాన్స్ ఒక వాటర్ డ్రాప్ కూడా వచ్చే అంతగా? 100%. యాక్చువల్లీ కింద కూడా నువ్వు చూస్తే ఇవన్నీ నేను గ్రనైట్లో చేయించాను. నో. వర్టికల్స్ అంతా గ్రనైట్లో ఉంటాయి. సో ఇది డోర్స్ అంతా నీకు ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మనకి ఎడ్జ్ బైండింగ్ తో ప్రెస్ అయ్యి వస్తాయి. ఓకే. వీ హ్యావ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా, సో అక్కడ నుంచి నేను రెడీ చేపించి పెట్టేస్తాను. సో ఈ వర్టికల్స్ మాత్రం నేను మొత్తం వర్క్స్ అంతా గ్రనైట్ లో చేస్తాను. సో వీ వాంట్ డూ లైక్ రెగ్యులర్ మోడ్యులర్ కిచెన్ లాగా వుడెన్ బాక్సెస్ చేసి అలా కాదు. కిచెన్ అంటే విల్ టేక్ స్పెషల్ కేర్ విత్ ఆల్ గ్రానైట్ వర్టికల్స్. ఎందుకంటే హోల్ ఫ్యామిలీ ఇక్కడే కుక్ చేస్తారు, కుక్ చేయడానికి అవుతుంది. కుకింగ్ అనే కాదు, యాక్చువల్లీ మనకి ఏంటంటే మోర్ ఆఫ్ మెయింటెనెన్స్ లైక్ సింక్ ఏరియా ఉంటుంది, కుకింగ్ దగ్గర మనకి ఓ ఫ్లాక్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అవేది మనకి సీపేజ్ అయినా ఇబ్బంది. సో అవన్నీ నీకు ఇక్కడ 1 stop అనమాట. ఇంకా అక్కడ 1 stop పడిపోద్ది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. వావ్. సో దిస్ ఫస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ బెడ్రూమ్. సో ఏ మాస్టర్ బెడ్రూమ్. సో జనరల్గా బెడ్ పొజిషన్, వార్డ్రోబ్, టీవీ కామన్. బట్ వాట్ వి డిడ్ సంథింగ్ స్పెసిఫిక్ హియర్ ఇస్ దట్ కార్నర్. ఏంటది అంత పెద్దగా ఉన్నాయి? చాలా యాక్చువల్లీ ఓపెన్ గా నాకు వార్డ్రోబ్స్ అంతా ఫుల్ వాల్, అంటే ఒక 14 feet వాల్ నీకు క్యాబినెట్ వచ్చేసింది అనుకో, అయ్యో వాల్ లా ఉంటుంది, రూమ్ స్పేస్ తెలీదు. అవును. సో దాన్ని కట్ చేస్తూ ఏం చేస్తానంటే ఎల్ షేప్ లో నేను ఓపెన్ షెల్ఫ్ ఇచ్చేసాను, ఓపెన్ ర్యాక్ ఇచ్చేసి దెన్ అగైన్ ఐ థాట్ వై నాట్ ఎ వేస్ హియర్. సో కొంచెం ఆ హైట్ ఉన్నది పెడితే దాని అంబియన్స్, రూమ్ అంబియన్స్ లిఫ్ట్ అవుతుంది. సో ఇదంతా డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ కోసం సపరేట్ చేసాము. ఇది రెగ్యులర్ మన వార్డ్రోబ్స్ వచ్చేస్తాయి. సో హియర్ ఈస్ యువర్ డ్రెస్సింగ్ మిర్రర్ కంటిన్యూషన్. టీవీ ప్లస్ మనకి ఏదైనా డాక్యుమెంటరీ సంథింగ్ రైట్ అప్ ఉంటే వీ కెన్ యూజ్ ఇట్ బోత్ 2 way. మొత్తం చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి. అండ్ ఆల్సో నేనైతే చూసినైతే ఇది ఈ సైజ్ కూడా యాక్చువల్లీ డోర్ బ్యాక్ సైడ్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్ మనకి ఏదైతే స్పేస్ ఉంటుందో దట్ వీ కెన్ స్పెసిఫికలీ యూస్ ఫర్ సాయిల్ క్లాత్స్ అనమాట. ఓకే. లైక్ జిమ్ వేర్ ఆర్ anything you can dry your towels or something, but you'll have that space instead of hanging here and there. The room will look tidy and that will go into a corner. That is true. Actually, the genius idea. I don't think ఇప్పుడు వరకు anybody did this or not, but this is like a genius idea. Wow. ఎంత డీటెయిల్డ్ గా ఉన్నాయంటే లిటరలీ, అంటే ఇది కంప్లీట్లీ ఇట్ ఇస్ గెట్టింగ్ మ్యాచ్డ్. అంటే మొత్తం అంతా ఏదో మ్యాచ్ పోయినట్టు. అంటే మనం డిజైన్ తో నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను కదా, నీకు డెకోలం దగ్గర నుంచి కర్టన్స్ వరకు ఎవ్రీథింగ్ కెన్ బి లైక్ యూ కెన్ చూస్ ఇట్ ఎట్ 1 place. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ నీకు రూమ్ అనేది నీకు మిస్ మ్యాచ్ అవ్వటం కానీ ఇదేదో అనుకున్నాము అదేదో సెలెక్ట్ చేసాము అన్నట్టు ఉండదన్నమాట. అవును. అన్నీ అప్పటికప్పుడు పెట్టుకుని చూసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సేమ్ టైం యూ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ కలర్స్. నువ్వు ఏ షేడ్ అను ఆ షేడ్కి నీకు యూ విల్ గెట్ దిస్ బెడ్ స్ప్రెడ్స్, కర్టన్స్, డెకార్, లామినేట్స్, వాట్ నాట్. అండ్ డెకార్ షీట్స్ కూడా ఉంటాయి. అవును. అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ షుడ్ మెన్షన్, ఈ పీస్ మీరు ఎక్కడి నుంచి చేశారో కానీ తీసుకొచ్చారో కానీ ఇది మొదటి లైక్ ఇంపోర్టెడే, బట్ ఇట్ ఈస్ లైక్ సేమ్ ఫ్రమ్ వి డిజైన్. నీకు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఆ కలర్ అనేది నీకు మొత్తం సింక్ ఫ్లో కనిపిస్తుంది ఆ రూమ్ లో. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఒక్క థింగ్ కూడా లేదు దట్ ఈస్ నాట్ మ్యాచింగ్ అని. ఇట్ ఈస్ కంప్లీట్లీ మ్యాచింగ్. అంటే మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ విత్ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. డ్రెస్సింగ్ ప్రొవిజన్ లేదు ఈ ఫ్లాట్ లో. సో ఓకే, నెక్స్ట్ రూమ్ చూపిస్తాను. ఎల్డర్ డాటర్ రూమ్. ఓకే. అంటే బేసిక్గా వాళ్ళకి 2 అమ్మాయిలే. ఓకే. సో పాప మ్యారీడ్, సో షీ స్టేస్ ఇన్ కొండాపూర్. ఓకే. ఆ ఇల్లు కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళకి 2 bedrooms ఇచ్చాము, 2 daughters room. సో one daughter is like staying in కొండాపూర్ and one is in US. ఓకే. ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు. జనరల్గా ఎక్కువ పుష్ చేయలేదు ఇక్కడ నేను ఇంటీరియర్స్ లో అది ఇది పెట్టేసేసి జస్ట్ వార్డ్రోబ్ విత్ గుడ్ స్టోరేజ్ ప్రాపర్గా. అంటే వాళ్ళకి లెహంగా దగ్గర నుంచి గౌన్ అండ్ సారీ మొత్తం అన్ని కరెక్ట్ గా వచ్చేలాగా ఆర్గనైజ్ చేసేలాగా వార్డ్రోబ్స్ డిజైన్ చేసి దెన్ వీ గేవ్ ఎ గ్లాస్ డోర్ దేర్ జస్ట్ ఫర్ యాక్సెసరీస్. సో ఆ కర్టన్ సెలెక్షన్ అదిరిపోయింది అసలు. ఇది చాలా యూనిక్ కర్టన్ లా ఉంది అసలు. వేరేగా ఫ్యాబ్రిక్ నీకేంటంటే మొత్తం అన్ని డెకోర్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తాం మేము ఎక్కువ. సో వైడ్ రేంజ్ ఆఫ్ సెలెక్షన్స్ అవైలబుల్. సో దాంట్లో మనం ఏంటంటే రూమ్ తగ్గట్టుగా డెకోర్
వాల్ పేపర్స్ లేదంటే కర్టన్స్, బెడ్ స్ప్రెడ్స్, ఎవ్రీథింగ్ మ్యాచ్ అయ్యేలాగే సజెస్ట్ చేస్తాం అనమాట. కలర్స్ అన్ని స్టార్టింగ్ ఫ్లోరింగ్ నుంచి ఎండ్ కర్టన్స్ వరకు విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ కలర్ ప్యాలెట్. అదే అలా ఇది మొన్న ఎల్లో బటర్ ఎల్లో అంటారు ఈ మధ్య రీసెంట్ ట్రెండ్. సో ఆ ట్రెండ్ లాగా బాగా సెట్ చేశారు ఆ చిన్న న్యూట్రల్ అండ్ క్రీమ్. యా. నెక్స్ట్ డాటర్ రూమ్ చూద్దాం కదా. చాలా సెకండ్ డాటర్ రూమ్. ఓకే, ఓకే సో దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఓకే. షీఈస్ మోర్ లైక్ పౌడర్ పింక్, కొంచెం పర్పులిష్ అట్లా కావాలనేసి. సో వి థాట్ లైక్ మరి పౌడర్ పింక్ అంటే జనరల్గా పౌడర్ పింక్ అనగానే పింక్ చాలా పింక్ కొట్టినట్టు కనిపిస్తుంది కదా. సో వాట్ వి డిడ్ ఇస్ లైట్ టోన్ ఆఫ్ పింక్, వైట్లో ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అంతే. అంత లైట్ తీసుకుని జస్ట్ ఈ ఫ్రేమింగ్ అవుట్లైన్ ఒక్కటే ఈ కలర్ ఇచ్చాను. కుషన్, బెడ్ బ్యాక్ కుషన్, దెన్ వాల్ పేపర్ అండ్ వి యూస్ దిస్ కర్టన్స్ ఇట్ లైట్ సేమ్ షేడ్. లైట్ గా ఉంటుంది అంతే. ఇట్ వోంట్ గివ్ యూ ఎనీథింగ్ లైక్ ఇది నా కలర్ అన్నట్టు చూపిదు, బట్ యూ విల్ హ్యావ్ దట్ టింట్ ఆఫ్ దట్ షేడ్ అనమాట. దట్స్ ట్రూ. అండ్ చాలా నీడెడ్ ఆల్సో ఇలాంటివి కలర్స్. సో దెన్ ఇక్కడ కార్నర్ నేను డ్రెస్సింగ్ ఇచ్చేసాను, జస్ట్ స్టాండింగ్ డ్రెస్ అనమాట. బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్ ఉంటుంది. దెన్ ఓపెన్ ఇట్, ఇలాగా స్టోరేజ్ అండ్ దెన్ మిర్రర్ ఆన్ చేసి. చాలా ఇదే బాల్కనీయా? ఇందాక చెప్పాను కదా నేను కిచెన్ దగ్గర ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్న బాల్కనీ కట్ చేసి ఈ ఇక్కడ రూమ్ కి బాల్కనీ క్రియేట్ చేశాను. అండ్ అటు సైడ్ వచ్చేసి మధ్యలో స్టోరేజ్ తోటి సపరేట్. ఓకే. యాక్చువల్లీ మొత్తం ఇంటికి ఇక్కడ సెట్ వాళ్ళకి మెయిన్ వెంటిలేషన్ చాలా బాగుంది. అవును. బిగ్ విండోస్, ఓపెనింగ్స్ ఎక్కువ, బాల్కనీస్ మొత్తం ఈ ఈస్ట్ సైడ్ అంతా బాల్కనీ ఉంది స్ట్రెచ్ అంతా. దే హ్యాడ్ గుడ్ ఆప్షన్ అనమాట. యా. అండ్ ఆల్సో వెలుగుగా ఉంది ఇల్లంతా, చాలా ఎక్కువ లైటింగ్ వస్తుంది. లైటింగ్ అది కూడా డే లైట్ తోటి మ్యాచ్ అయ్యేలాగా వామ్ వైట్స్ ఎక్కడెక్కడ హైలైట్ చేయాలి అక్కడ వామ్ వైట్ ఇస్తూ అండ్ వి ట్రై టు మిక్స్ అండ్ మ్యాచ్ విత్ నేచురల్ లైట్ అండ్ వామ్ వైట్ అండ్ ఎస్. ఇల్లంతా మాత్రం క్లాసీ ఇంకా శ్రీగా బాగా తయారు చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు చెప్పు, హౌ డు యు ఫీల్? నిజంగా మీరు చెప్పినట్టే స్లో సండే మార్నింగ్ లానే ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆల్సో నాకు ఒకటి అడగాలని ఉంది, మీ కలర్ థీమ్ ని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? అంటే ఇదే థీమ్ చేద్దామని చెప్పేసి. కలర్ ప్యాలెట్స్ జనరల్ గా వాళ్ళతో మూడ్ బోర్డ్ డిస్కషన్ ఉంటుంది మనకి బిఫోర్ ప్లానింగ్. మూడ్ బోర్డ్ డిస్కస్ చేసి వాళ్ళ ప్యాలెట్ ఫిక్స్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ కొన్ని హౌసెస్ లో ఎలా ఉంటుందంటే 2 shades or 3 shades మ్యాక్స్ కంప్లీట్ హౌస్ రన్ చేసేస్తాం. కొన్నిట్లో ఏంటంటే స్పెసిఫిక్గా లైక్ దే హ్యాడ్ 2 daughters చెప్పాను కదా. సో వన్ హ్యాడ్ కాంబినేషన్ ఆఫ్ కొంచెం న్యూట్రల్ టోన్స్ కావాలని, ఒకరికేమో పింక్ కావాలని. సో పింక్ ఆర్ పర్పుల్ అనే దాన్ని కట్ చేసి మేము పౌడర్ పింక్ తీసుకొచ్చాము, దెన్ లైట్ పీచెస్ షేడ్ తీసుకొచ్చాము. అట్లా రూమ్ వైజ్ సెలెక్ట్ చేసాం కలర్స్. ఇక్కడ ఓవరాల్గా ఇంటి మొత్తానికి కొంచెం గ్రే టు న్యూట్రల్ టోన్ తీసుకున్నాను. సో దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ హియర్. ఇది మీ వర్క్ కదా, ఇది మీ వర్క్ మీరు ఇంత చేశారు, మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే అమ్మా ఐ డిడ్ ఇట్ లాగా అని ఫీల్ అయ్యారా? యాక్చువల్లీ కొన్ని సైట్స్కి అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ వే అనమాట. బ్రిక్ వర్క్ నుంచి స్టార్ట్ చేస్తాం, వర్కింగ్ ఆన్ ప్లానింగ్ లెవెల్ నుంచి ఎలక్ట్రికల్ ఆర్ ప్లంబింగ్ డీటెయిల్స్ దగ్గర నుంచి దెన్ వీ కేమ్ అప్ టిల్ డెకోర్ సెక్షన్ వరకు చేస్తాం. సో ఇట్ వాజ్ అ గుడ్ జర్నీ యాక్చువల్లీ. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. We learn through experience actually. We get some challenges at sites. So avi నేర్చుకుంటూ we'll do it. But at the end when the client is happy, obviously we are happy. Obviously. And also ఎంత స్పాన్ ఆఫ్ టైమ్ లో you did it away? స్పాన్ ఆఫ్ టైమ్ అంటే ఇది బ్రిక్ వర్క్ నుంచి కౌంట్ చేసుకుంటేనేమో ఇట్ విల్ బి అ లాంగ్ వే. బట్ అదర్ దెన్ దట్ ఇంటీరియర్స్ వరకు అంటే 4 months పట్టింది మాకు. వాళ్ళ పాపది పెళ్లి కూతురు ఇక్కడ చేసి ఆ ఫంక్షన్ ఇక్కడ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలి మేము ఫంక్షన్ వాళ్ళకి అనేది వాళ్ళది ఒక సెంటిమెంట్ ఉండింది. సో ఫర్ దట్ వీ రియలీ వర్క్ హార్డ్. అంటే రష్ చేసి మ్యాక్సిమం వీ వేర్ ఏబుల్ టు లైక్ అట్లీస్ట్ మొత్తం డెకోర్తో సహా కాకపోయినా we were able to give them the house where they could live for like 1 week 10 days they could spend here. They completed their rituals here and then they went. So in marriage ki pilcharu. So when I went there, bride literally she hugged me and thanked me like, see, you gave me my dream house and this was like a gift for me from you, and I said. So that was my, like, I get goosebumps even today when I feel her hug that day. Even we put some effort where we could achieve everything, like anywhere in the house వాళ్ళకి ఎక్కడెక్కడ ఏది అవసరం ఉందో అది ముందే ప్లాన్ చేసి దాని తగ్గట్టుగా
ఎట్ ద ఎండ్ కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫస్ట్. నేనైతే ఇది మొత్తం చూసిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ యాక్చువల్లీ అ పర్ఫెక్ట్ హౌస్ అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ అండ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ. నన్ను ఇక్కడ తీసుకొని You came to like have a look around and then we had good time. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. విస్టా డిజైన్స్ నుంచి జస్ట్ హోమ్ టూర్సే కాదు, మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. స్టే ట్యూన్.